మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. వాళ్ళకి నేను గుర్తు రాలేదా, గుర్తు వచ్చి కూడా మేమేం చేయమనుకున్నా చూపిస్తా అంతే. అంటే ఏం చేస్తారు ఇప్పుడు, ఆ చూపించడానికి అదేదో చేయడానికైనా ఈ మనిషి బతకాలి. అర్జున నిజమే, ఇంత మాట అన్నావు, నువ్వు మాట నిలబెట్టుకోవాలి కదా, నువ్వు నీరసపడకు, ముందర దాలే అనగానే లేస్తాడు. ఇది ఒక్కోసారి ఇతరుల చేతిలో జరిగినటువంటి హత్యా ప్రయత్నాల వల్ల వాటి వల్ల చనిపోయిన వాళ్ళని ఓదార్చే విధానం. అదేదో కేసు పెట్టాలి కదరా, తేల్చుకోవాలి కదరా, 6 ఏళ్ళు కోర్టు చుట్టూ తిరిగినా సరేరా వాడికి శిక్ష పడాల్సిందేరా. నిర్భయ గురించి అలా పోరాడబట్టే నిర్భయ చట్టం వచ్చింది, ఏకంగా వాళ్ళకి శిక్ష పడడం కాదు, దానికో ప్రత్యేక చట్టం వచ్చింది. తర్వాత అత్యాచారాలు చేసేవాళ్ళందరూ భయపడేలాగా. అన్ని పరిణామాలు అనుకున్నట్టుగా జరగకపోవచ్చు, కానీ కొంత మేలు జరుగుతుందా లేదా అది మనం గమనించాలి. ఒక్కసారి దేశంలో మార్పు వచ్చేది, అలా వస్తే నిలబడదు కూడా, ప్రమాదం. అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ వారు ఢిల్లీకి ముఖ్యమంత్రి అవ్వడమే కష్టమైంది, 8 మంది మద్దతు ఉంటే కానీ అవ్వాల. అప్పుడే దేశం అంతా చేస్తాం, ప్రధానమంత్రి అవుతారు చూద్దురు కానీ గాలి పొడగల పేలిపోతుంది ఇటువంటి వేషాలు వేస్తే. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటింపబడడానికి 12 ఏళ్లుగా 15 ఏళ్లుగా గుజరాత్లో ముఖ్యమంత్రిగా తన స్థానం ఏమిటో నిరూపణ చేసుకున్నాడు. ఆయన తాను దేశాన్ని ఉద్ధరించగలనే నమ్మకం కలిగిస్తున్నాడు మాటల ద్వారా. అలా అయితే ఓ స్థిరత్వం, తాడి చెట్టు ఎదగడం అంటారు దాన్ని. దీని ఊరికే తారాజువా లేవడం, ఇది తారాజువా లేస్తే పడిపోతుంది, తాడి చెట్టు ఎదిగితే పడదు, కింద బలం ఉంది. మరి అంచేత ఎప్పుడు మనం మంచి స్థాపన చేసేటప్పుడు కూడా తొందరపడిపోకూడదు. తొందరగా చేసేస్తే నిలబడదు, మళ్ళీ ఒట్టినే రాలిపోతుంది. ఎందుకంటే మంత్రివర్గ నిర్మాణంలో అక్కడ అసమ్మత వర్గం బయలుదేరింది, కాస్త సర్దుకున్నాడు. కానీ తప్పదండి, ఇది ముందు ఆ ప్రవృత్తుల మీద గురిపెట్టాలి. వ్యవస్థలో మార్పు కోసం చూసేటప్పుడు వ్యక్తిలో మార్పు కూడా అవసరం. సంస్కారవంతులైన వ్యక్తులను నిర్మాణం చేయాలి, దానికి విద్యా వ్యవస్థ మూలం. అమ్మో ఎంత ఉంది ఇది. అంచేత తొందరపడే ప్రణాళికలు ఉన్నాయి, దేశం అంతా చేసేస్తాం, మొత్తం ఇన్ని కోట్ల చందాలు వస్తాయి, తర్వాత పరిస్థితులు వేరు. అప్పుడు మంచి జరగకుండా వాళ్ళు ఆపగలుగుతారేమో కానీ చెడు జరగకుండా ఆపలేరు. ఇప్పుడు ఢిల్లీలో జరిగింది అయితే మీరు ఏ రకంగా చూసుకున్నా కాంగ్రెస్ కంటే బీజేపీ ప్రభుత్వం మంచిదే కదా, అది రాకుండా వీళ్ళు ఆపగలిగారు. కానీ రేపొద్దున అలా జరగకుండా ఆపలేరు. అంచేతను మనం ఏదో కొత్తగా చేసేద్దాం అనుకుంటాం, కానీ అది జరిగే మంచిని జరగనీయకుండా చేస్తుందేమో ఆలోచించాలి. ఎవరి మీద మన శత్రుత్వం. అందుకని ఆ తాడి చెట్లో ఎదగడం వేరు, తారాజువలా ఎగరడం వేరు. ఎగరకూడదు, జీవితంలో ఎదగాలి. అప్పుడు ఎప్పుడు ఒక భావం, ఏదైనా కరుణ, దుఃఖం, శోకం, తీవ్రత, క్రోధం, ఏదైనా అది ఒక రసస్థాయికి రావాలి, అప్పుడు నిలబడుతుంది. అందుకే ఇన్ని రకాల భావచానంలో పడినవాడు చివరికి తట్టుకోలేక, అసలు నా కొడుకు దేహం ఎక్కడా అన్నయ్య ఒక్కసారి చూపించు. హంసతూలిక పాన్పునందు పొందెడు మేను, కఠినంపు నేలతో గదిశనేడు, కొడుగులని ఈడమై నడరి చడర్, కొడుగులని ఈడ చెన్నడరి వెల్గెడు మోము, పొరి పొరి బొర్వు పెందూళి బర్వెనేడు, పొరి బర్వు పెందూళి బృంగెనేడు, లలనలు లీలమై కొలువనుండెడు ఆ కొలువనుండెడు భోగి, వరడులలోనున్నవాడు నేడు, నానా జనములకు నాదుడై ఉండెడి దొర అనాథత్వంబు పొరసెనేడు, వినయరతుడు హృదయ విదుడు మానధనుడు, మగలరాజు మానధనుడు, దివిజరాజు మనుమడు, నా చెలికాడు ముద్దులాడు లేడు నేడు, నా చెలికాడు ముద్దులాడు లేడు నేడు అని బాధపడుతూనే యుద్ధరంగానికి వెళ్ళాడు, శ్మశానానికి చూడ్డానికి. కృష్ణుడు, ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు పొదివి పట్టుకుని తీసుకెళ్లారు. ఇక్కడ సుభద్ర కానీ ఉత్తర కానీ వచ్చి అభిమన్యుడు శవం దగ్గర కూర్చుని బాధపడినట్టుగా మూల భారతంలో కానీ ఇక్కడ కానీ లేదు. బహుశా ఆనాటి సంప్రదాయం ప్రకారం క్షత్రియ స్త్రీలని శ్మశానానికి తీసుకువెళ్ళే ఏర్పాటు లేకపోయి ఉండొచ్చు. ఇప్పటికీ ఉంది అది. చాలా కులాల్లో, చాలా గ్రామాల్లో స్త్రీలు శ్మశానానికి రావు. నారీ గృహద్వారి జనశ్మశానే అన్నాడు వైరాగ్యంలో కూడా. భార్య ఇంటి గుమ్మం దగ్గర ఆగిపోతుంది, కూడా వచ్చిన జనం శ్మశానంలో ఆగిపోతారు అన్నాడు. నారీ శ్మశానే అని అనలేదు. బహుశా దానికి కారణం ఏమిటంటే ఇదేమీ ఇందులో మళ్ళీ హక్కులు గొడవలు ఏం లేవు ఇక్కడ. ఆ సున్నితమైన హృదయం స్త్రీది, పసిపిల్లలది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ అంటారు, పురుష శిశువు ఉండదు. యువ సంక్షేమ శాఖ ఉండదు. వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళ సంక్షేమం వాళ్ళు చూసుకోగలరు. స్త్రీలు శిశువులు సున్నితమైన భావాలు కలిగిన వాళ్ళు. ఆ సున్నితత్వంతో వచ్చే ఇబ్బంది ఏమిటంటే శ్మశానం తీసుకెళ్తే ముందు వీళ్ళ గుండె ఆగుతుంది. ఆ జరిగే ప్రక్రియలు కొన్ని శాస్త్రం ప్రకారం జరగక తప్పదు, వీళ్ళు తట్టుకోలేరు.
ఎందుకంటే పిల్లల పెంపకం విషయంలో తండ్రి పాత్ర కంటే తల్లి పాత్ర చాలా ఎక్కువ. అంచేతనే మనం మహిళల మీద యువతరం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉద్దేశం ఏంటి పెద్దవాళ్ళని ఏదో తక్కువ చేయడం కాదు. సమాజం మీద పిల్లల పెంపకం మీద స్త్రీ పాత్ర, యువతరం వాడు యువకుడుగా ఉండగా వాడి పాత్ర ఎక్కువ. కానీ ఏం చెప్పినా కాస్త నాకు యువతరం మహిళలు ఆ రెండు మాటలు వస్తూ ఉంటాయి, తప్పదు, అవసరం. అది మార్పు కూడా వాళ్ళ వల్లే వస్తుంది. అన్ని చోట్ల మార్పులు వాళ్ళ వల్ల వచ్చాయి. ఢిల్లీలో అంత నీతి నెగ్గింది అంటే యువతరం వల్ల వచ్చింది. మహిళలు ప్రేమించబట్టే వచ్చింది, అభిమానించబట్టే వచ్చింది. సంప్రదాయమైన ఓటర్లు ఉంటారు, వారు ఎప్పుడు పాత పార్టీకే వేస్తారు, మళ్ళీ ఇంకోటి ఆలోచించారు. ఏదో చచ్చే వరకు అదే జెండా, ఇదో మాట ఉంటూ ఉంటుంది. వాడు చంపేస్తున్నా సరే ఓ పక్క, మంచిది, ఆ మార్పు రాదు. అందుకని ఇక్కడ ఆ సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ స్త్రీలని పసిపిల్లల్ని యుద్ధరంగానికి లేదా శ్మశానానికి రానిచ్చేవారు కాదు, ఏదైనా ఆపద్ధర్మం పరిస్థితి తప్ప. అందుకని వాళ్ళిద్దరూ లేరు ఇక్కడ. ఇలా పొదివి పట్టుకుండగా అర్జునుడు అభిమన్యుని యొక్క భౌతిక దేహం దగ్గరికి వెళ్ళాడు. అకటా దిక్కరివోయనే స్వామి కృష్ణ, నా కొడుకు చూడవయ్యా ఎలా పడుకున్నాడు. అకటా దిక్కరివోయనే హరికి మేనల్లుండు, హరికి మేనల్లుండు. అకటా దిక్కరివోయనే హరికి మేనల్లుండు. ఆచార్యునకున్ ప్రశిష్యుడు అఖిలాస్త్రజ్ఞాత గాంధీవి పుత్రకుడు అకటా దిక్కరివోయనే హరికి మేనల్లుండు. గాంధీవి పుత్రకుడు ఆచార్యునకున్ ప్రశిష్యుడు అఖిలాస్త్రజ్ఞాత గీర్వాణనాయక పౌత్రుండు విరాటు పెండ్లి కొడుకు అన్యాయంబు గొంతమ్మ కోరికలిట్టారడివో సుభద్రకెద కార్చిచ్చెంతుడ కొల్పుచున్. గొంతమ్మ కోరికలిట్టారడివో సుభద్రకెద కార్చిచ్చెంతుడ కొల్పుచున్. అకట దిక్కరివోయనే. యుద్ధరంగంలో ఒక వీరుడు తెగిపడినప్పుడు నిజంగా అది దిక్కులేని శవమే అవుతుందండి. ఎందుకంటే యుద్ధ నియమాలు, యుద్ధ వాతావరణం ప్రకారం అక్కడెవరూ ఏడుస్తూ కూర్చోవడానికి వీలేదు. పోయిన తర్వాత యుద్ధం జరుగుతూనే ఉందిగా. అభిమన్యుడు చనిపోయాక కూడా ఇంకా గంట సుమారు యుద్ధం జరిగింది. కాబట్టి ఆ దేహాన్ని కూడా తొక్కుకుంటూ వెళ్ళిపోతూ యుద్ధం చేస్తారు. అభిమన్యుడు కాబట్టి ప్రత్యేకంగా ఓ దడేం కట్టరు అక్కడ, అలాంటి తేడాలు ఉండవు. ఆ కడితే పక్కన లక్ష్మణుడు ఉన్నాడు, దుర్యోధనుడు కుమారుడు, పక్కన దుశ్శాసనుడు కుమారుడు, వాళ్ళందరికీ కట్టాలి. ఇలా దళ్ళు కడితే యుద్ధం జరగదు. అంచేత సామాన్యమే, అందరితో సమానమే. వెళ్ళి ఎవరైనా బంధువులు ఏడ్చే అవకాశం కూడా రాత్రి 9 అయితే కానీ దక్కదు. అప్పుడేమో అక్కడ దీపాలు ఉండవు, కాగడాలు పట్టుకుని వెళ్ళాలి. అన్నిటా సమానమైన పరిస్థితి అక్కడ. అదిగా దిక్కరివోయని. రాత్రి 9ంటికి మేము వచ్చే వరకు నీ శవం ఇలా అనాథగానే ఉంది, అందరూ ఉన్న శవాలే అనాథలు అవుతున్నాయి, కావలసిన వాళ్ళు చూడడానికి వస్తే బంధువులు లేకుండా పోతున్నారు. అక్కడ తండ్రి ఉండడు, అక్కగారు ఉండరు, తగ్గిన వాళ్ళు ఉండరు, అనాథలు అవుతున్నారు. చివరికి మనకు కలిసి పనిచేసిన వాళ్ళు ఉంటారే, మన కళాకారులు, మన కవులు, మన పండితులు, వాళ్ళు మిగులుతున్నారు అక్కడ. పాపం ఆ అభిమానం గుర్తి. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం.